హాయ్ అండి. బాగున్నారా? అందరూ హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను. ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం అమ్మలం. మన సంతోషం, మన హెల్త్ కన్నా కూడా పిల్లలు బాగుండాలి, పిల్లలకి ఏం చేసి పెట్టాలి, ఇవే ఎక్కువ ఆలోచిస్తాం కదా. అమ్మగా మారిన తర్వాత మనల్ని మనం టోటల్గా నెగ్లెక్ట్ చేసేసుకుంటాం. కానీ అది కరెక్ట్ అంటారా? కాదు కదా. మన గురించి మనం పట్టించుకొని మన హెల్త్ కన్సర్న్స్ మనం చూసుకున్నప్పుడే మనం పిల్లలకి కూడా బెస్ట్ ఇవ్వగలుగుతాం కదా. అలా ఆలోచించే నేను కూడా నా డైలీ రొటీన్లో చిన్న చిన్ని మార్పులు చేసుకున్నాను. దానివల్ల నా హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని. పొద్దున్నే లెగుస్తూనే ఒక స్పూన్ చియా సీడ్స్ నానబెట్టుకొని తాగడం స్టార్ట్ చేశాను. ఇవి కాల్షియం రిచ్, నంబర్ ఆఫ్ వైటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్ కంటెంట్ వెళ్తుంది. అసలు ఇట్స్ వెరీ సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత హెల్దీ అనమాట. లైక్ మన స్కిన్ హెల్త్ కానీ, హెయిర్, బాడీ ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది. సో అందుకని చియా సీడ్స్ బెస్ట్ సోర్స్ అనమాట. మంచి సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. తర్వాత ఇక ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ స్టార్ట్ చేసాము. సో వాకింగ్ హెల్దీ, ఈజీ ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు, బట్ కానీ బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. సో అందుకని ముందు ఒక హాఫ్ అన్ అవర్ వర్కౌట్ స్టార్ట్ చేసాము. మెల్లగా ఇంకా వర్కౌట్ టైం పెంచుకోవచ్చు అని చెప్పేసి. సో లైక్ ఇలా మంచి గ్రీనరీ ఉన్న వెదర్లో చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం స్పెండ్ చేస్తుంటే పొద్దున్నే మనం వే ఆఫ్ థింకింగ్ కానీ ఎవ్రీథింగ్ చేంజెస్ అనమాట. అలా వాకింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసిన తర్వాత మా కోసం టీ, పిల్లల కోసం పాలు పెట్టేశాను. దెన్ పిల్లల కోసం జావ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు ఏంటంటే హాలిడేస్లో లేట్గా బ్రేక్ఫాస్ట్ చేయడం అలవాటయ్యి ఇప్పుడు ఎర్లీగా స్కూల్కి వెళ్ళే ముందే బ్రేక్ఫాస్ట్ చేయాలంటే వాళ్ళకి కష్టంగా ఉంది. అందుకని జావ అయితే కొంచెం వాళ్ళకి కొంచెం ఫుడ్ హెవీగా ఉంటుంది అని చెప్పేసి జావ కూడా ఇస్తున్నాను అనమాట పాలతో పాటు. అండ్ నేను ఇంకో హ్యాబిట్ ఏంటి అంటే వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి అని చెప్పేసి కంపల్సరీ ఇన్నిసార్లు నేను తాగాలి అని చెప్పి అలవాటు చేసుకున్నాను. సో అలా వాళ్ళకి ప్రిపేర్ చేస్తూనే నా వాటర్ ఇంటేక్ కూడా నేను చూసుకుంటున్నాను అనమాట. జావ పిండి మిలెట్ హౌస్ వాళ్ళది యూజ్ చేస్తున్నాను. అది స్ప్రౌటెడ్ మిలెట్స్తో చేసిన పిండి బాగుంది. బట్ కొంచెం డైజెషన్ అనేది తక్కువగా ఉన్న వాళ్ళు చూసుకొని వాడుకోవాలి, నాకు అనిపించింది అది. దెన్ బ్రేక్ఫాస్ట్ దోసపిండి ఉంది, దాన్ని వీళ్ళకి పునుగు పొంగనాలు అంటారు కదా, పులి బొంగరాలు అంటాము, వాటిలాగా వేసి స్నాక్స్ బాక్స్లో పెట్టేస్తానమాట. ఎందుకంటే ఇంటి దగ్గర బిఫోర్ స్కూల్ వాళ్ళు అంత హెవీగా తినలేకపోతున్నారు. సో స్నాక్స్ టైంలో తినేస్తారు కాబట్టి ఒక షార్ట్ మీల్ లాగా ఉంటుంది. అందుకని వాటిని అలా ప్రిపేర్ చేసేస్తున్నాను. అండ్ ఈ ఆయిల్ డిస్పెన్సర్ నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ నేను దీన్ని జస్ట్ ఆయిల్ ఇలా బ్రషింగ్ లాగా అప్లై చేయడానికే అని తీసుకున్నప్పుడు, కానీ అది బాగా యూస్ఫుల్గా ఉందన్నమాట. ఒక సన్న లైన్ లాగా పడుతుంది, ఒక్కొక్క డ్రాప్ కూడా పడుతుంది. మనం అది ప్రెస్ చేసే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. మనకి ఎక్కడ ఎలా యూస్ చేసుకోవాలి అనుకుంటే అలాగా. బ్రషింగ్ చేయాలంటే కొద్దిగా ఒత్తేసి ఎలా బ్రష్ చేయొచ్చు. లైక్ చాలా యూస్ఫుల్గా ఉంది. అందుకే ఇంత పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాను అనమాట. మీకు ఎవరికైనా నచ్చితే అమెజాన్లో అవైలబుల్గా ఉంది, చూసి తీసుకోండి. లింక్ కావాలన్నా కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. బట్ ఇదైతే ప్రమోషన్ కాదండి, జస్ట్ నేను ఓన్గా యూస్ చేసి నా ఎక్స్పీరియన్స్ కొద్దీ చెప్తున్నాను. చాలా బాగుంది, చాలా యూస్ఫుల్గా ఉంది. అండ్ ఇలా పులి బొంగరాలు వేసి వాళ్ళకి పాలు కల్పిద్దామని చెప్పి పాలు కల్పిస్తున్నాను. బై ద వే ఈ మీన్ టైంలో వీళ్ళని నిద్ర లేపడం, బ్రషింగ్ చేయించడం ఇవన్నీ కూడా జరిగిపోవాలన్నమాట. లేకపోతే స్కూల్కి లేట్ అయిపోతాం కదా. సో ఒక పక్క వాళ్ళని నిద్ర లేపి రెడీ చేస్తూ ఇంకో పక్క ఇవన్నీ ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంత హడావిడిలో కూడా జోసియాకి మేగడ వచ్చిందంట. దాన్ని నువ్వు తీసేసి ఇవ్వాలి అండ్ సేమ్ అదే కప్లో కావాలి అని చెప్పి తను మెన్షన్ చేస్తుంది. అందుకని సేమ్ మళ్ళీ అలా చేయాల్సి వచ్చింది నాకు. దెన్ వాళ్ళు పాలు తాగే లోపల నేను స్నాక్స్ బాక్స్, వాటర్ బాటిల్స్ అన్నీ ఫిల్ చేసేసి రెడీగా పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఇంకా వాళ్ళకి బాతింగ్ కోసం అన్నీ రెడీ చేసేసుకోవాలి. అండ్ రెడీ చేస్తూనే నేను కూడా కొంచెం అలా వేసిన బ్రేక్ఫాస్ట్ ఏది ఉన్నా కానీ ఇలా కొంచెం టేస్ట్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే నాకు కొంచెం ఎనర్జీ ఉంటుంది కదా వాళ్ళు వెళ్ళే లోపల అని చెప్పేసి. సో బాతింగ్ అయిపోయి రెడీ అయిపోయిన తర్వాత ఇలా జావలో కొద్దిగా బెల్లం పొడి వేసి
కొద్దిగా ఇంకొంచెం పాలు వేసి కలిపిస్తానన్నమాట. జయదేవ్ అయితే ఇష్టంగానే తింటున్నాడు, కానీ జోసి ఇష్టపడట్లేదు, అందుకని నేను పెట్టాల్సి వస్తుంది. బాయ్ బాయ్ బాయ్. వాళ్ళు అలా వెళ్ళగానే ఇంకా మా బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఓట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇవి ఓట్స్లో రాగి, బార్లీ ఇలా 4-5 వెరైటీస్ కలిసి ఉన్నాయి. క్విక్కర్ వాళ్ళది చాలా బాగుంది. ఎందుకంటే ఒట్టి ఓట్స్ అంటే తినబుద్ధి కాదు, ఇలా డిఫరెంట్ కలిసి ఉన్నప్పుడు ఇష్టంగా తింటామన్నమాట. పాలు, వాటర్ వేసి నేను కుక్ చేసుకున్నాక అందులో కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తాను. అండ్ ఫ్రూట్స్ ఏమున్నా అంటే లైక్ యాపిల్, ప్రొమోగ్రనేట్ ఇలా ఏమున్నా, దానిమ్మ పళ్ళు అవి ఏమున్నా కానీ వేసుకుంటూ ఉంటాను. అండ్ డేట్స్ కూడా వాడతాను. ఇలా డేట్స్ కలిపి తీసుకున్నప్పుడు ఎలా అంటే లైక్ కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. లైక్ మనకి స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు జస్ట్ ఇలా తిన్నా కూడా మనకి అది ఫుల్ఫిల్ అయిపోతుంది హెల్తీగా. సో నేను ఎక్కువ ఇలా ఆల్టర్నేట్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇంకా కూర్చోకూడదండి, బ్రేక్ఫాస్ట్ చేస్తూనే వంట చేసేస్తే కానీ లంచ్ బాక్స్ రెడీ అయిపోదు. లేదు అంటే లేట్ అయిపోతాము, అలా పనులన్నీ డిలే అయిపోతాయి అన్నమాట. అందుకని బ్రేక్ఫాస్ట్ చేస్తూనే నేను దోసకాయ పప్పు, క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. దోసకాయ పప్పు ఈవినింగ్కి కూడా ఉండేలాగా చేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఈవినింగ్ ఎలాగో చపాతీ పప్పు పెట్టినప్పుడు నాకు అదే ఈవినింగ్కి కూడా సరిపోతుంది, మళ్ళీ వంట చేయక్కర్లేదు. లేదు వేరే కర్రీస్ అన్నప్పుడు ఈవినింగ్ మళ్ళీ రోటీలోకి డిఫరెంట్ కర్రీస్ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో అలా వంట పని పూర్తి చేసుకుంటూనే మిగతా పనులు కూడా మనకి ఇంకా ఉంటాయి కదా, ఇంటి పనులన్నీ కూడా బట్టలు, ఇల్లు ఊడ్చుకోవడం ఇలాంటివన్నీ కూడా వంట పూర్తయ్యే లోపలే చేసేసుకుంటే అప్పుడు మనకి కొద్దిగా టైం దొరుకుతుంది. ఎందుకంటే ఇవన్నీ పూర్తి చేసుకొని కొద్దిగా అలా రెస్ట్ తీసుకుంటున్నాం అనే లోపల పిల్లలు వచ్చేస్తారు మళ్ళీ ఇంటికి. సో వాళ్ళని చూసుకోవడం సరిపోతుంది కదా. సో అందుకని ఫాస్ట్గా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని కొద్దిగా ఇంకా మిగతా పనుల కోసం కూడా టైం కేటాయించుకుంటాను అనమాట. సో క్యారెట్ నేను తురుముతున్నది అది చీజ్ గ్రేటర్. యాక్చువల్లీ నాకు అంత సన్నగా కావాలి అని చెప్పి చీజ్ గ్రేటర్తో చేశానన్నమాట. పెద్దగా ఉంటే పిల్లలు ఇష్టంగా తినట్లేదు. సో అందుకని చీజ్ గ్రేటర్తో అయితే బాగా సన్నగా వస్తుంది క్యారెట్. అండ్ ఫాస్ట్గా కూడా మనం కుక్ చేసేసేయచ్చు అంత సన్నగా ఉన్నప్పుడు. దగ్గరుండి జస్ట్ ఒక 5-10 మినిట్స్లో అయిపోతుందనమాట. ఈ ఫ్రై రెసిపీస్ ఎందుకు చేసుకోవాల్సి వస్తుందంటే బాక్స్ కోసం. లంచ్ బాక్స్లో మనం కర్రీస్ ఏమైనా గ్రేవీ కర్రీస్ పెడితే ఇష్టంగా తినరు పిల్లలు, వెనక్కి తెచ్చేస్తూ ఉంటారు. అందుకని వాళ్ళ కోసమే పర్టికులర్గా ఇలా ఫ్రై రెసిపీస్ అనమాట. మేమైతే ఎప్పుడు గ్రేవీ రెసిపీసే తింటూ ఉంటాము. అండ్ వాటర్ ఎక్కువ తీసుకుంటున్నానని చెప్పాను కదా, అలాగే మళ్ళీ వంట చేసేటప్పుడు కూడా ఇంకొక చెంబు నీళ్ళు. అలా మనల్ని మనం పట్టించుకోవాలండి. ఎందుకంటే మనల్ని మనం పట్టించుకోకపోతే ఇంకెవ్వరూ పట్టించుకోరు. మనం హెల్తీగానే ఉంటేనే మన పిల్లల్ని మనం హెల్తీగా చూసుకోగలుగుతాము. సో ఫస్ట్ ప్రయారిటీ మీ హెల్త్కే ఇవ్వాలండి, అదే ముఖ్యం. సో వంటలా పూర్తి చేసేసుకున్నాను. మొక్కలు ఒక్కసారి మీ అందరికి కూడా చూపిద్దాం ఎలా ఉన్నాయి, ఏ స్టేజ్లో ఉన్నాయి అని చెప్పి వాటిని ఎలా షూట్ చేశాను. సో అన్నీ ఇప్పుడే స్టార్ట్ అయినాయి, మొలకలు వచ్చి కొద్దిగా గ్రోత్ స్టార్ట్ అయిపోయిందనమాట. సో అలా ఎంత హ్యాపీగా ఉంటుంది కదా, మనం పనులన్నీ పూర్తి చేసుకొని అలా కొద్దిగా గ్రీనరీ కలిగి వెళ్ళామంటే మళ్ళీ మనకి ఒక కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ వస్తుంది కదా. సో మన గురించి మనమే కేర్ తీసుకోవాలండి అలాగని. సో దట్ ఇంకా బాగా మనం అవుట్పుట్ ఇవ్వగలుగుతాం. మనం రెస్ట్ తీసుకున్నప్పుడు, మనల్ని మనం పట్టించుకున్నప్పుడు, స్పెషల్గా మన కోసమే మనం కుక్ చేసుకుని తింటున్నప్పుడు, అట్లాంటి మన కోసమే మనం చేసుకున్నాం అనుకోండి, అవి ఒక కొత్త ఎనర్జీని ఇస్తాయి అన్నమాట. సో ట్రై అవుట్ ఒక్కసారి, ఎప్పుడన్నా మీకోసమే మీరు వండుకొని తిని చూడండి. మీకు ఇష్టమైన విషయం, ఫేవరెట్ ఫుడ్ని చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో జోసాకి లంచ్ బాక్స్ రెడీ చేసేసి ఇచ్చేసాను. అలా అప్పటి వరకు నా మార్నింగ్ రొటీన్ అయిపోయిందనమాట. దెన్ ఇంకా నెక్స్ట్ మిగతా పనులన్నీ ఉంటాయి కదా. నేను ఇలా పప్పు ఏం చేస్తానంటే వెంటనే తాలింపు వేసిన వెంటనే పక్కకు తీసేసుకుంటాను. ఎందుకంటే ఈవినింగ్కి కూడా నాకు కావాలి కాబట్టి, కదిలించకుండా ఉంటే ఫ్రెష్గా టేస్ట్ మారకుండా ఉంటుంది. కదిలించిన దాంట్లోనే మళ్ళీ ఈవినింగ్ తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకని నేను ఇలా చేస్తుంటాను అనమాట. వండిన వెంటనే
కొద్దిగా పక్కకు తీసేసి పెట్టేసుకుంటాను. ఆ పూటకు కావాల్సినంత మాత్రం ఉంచుకుంటాను అనమాట. మీరు ఇలానే చేస్తారా? మీరు ఎలా చేస్తారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.